క్లేశ కర్మ విపాకాశయైః అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః. అందులో కర్మ అంశాన్ని తీసుకున్నాం. గృహస్థ ధర్మము, బ్రహ్మచర్య ధర్మము, వానప్రస్థ ధర్మము, ఏ కర్మలు ఆచరించాలో చెప్పుకొని సన్యాస కర్మలని వివరించుకుంటూ ఉన్నాం. సన్యాసం అంటే చెప్పుకున్నాం, విహితానాం కర్మణాం విధినా పరిత్యాగః సన్యాసః. కాబట్టి యో హి సన్యస్త్యాం విషయాన్ మనసా గృహ్యతే మనః ఉభయభ్రష్ట ఏవాసౌ భిన్నా భూమిర్వినిశ్యతి. చెప్తూ ఉన్నారు, భిన్నా భూమి వినశ్యతి అనమాట. ఎలా అంటే యోహి యహ సన్యాస సన్యస్య సన్యసించి విషయాన్ మనసా గృహ్యతే. ఎప్పుడైతే విషయాలని మనస్సు చేత గ్రహిస్తూ ఉన్నాడో, బయటికి ఏమిటంటే చక్కగా వినయ విధేయతలైనటువంటి ఆచార వ్యవహారములతో కనబడుతుంది. కానీ మనస్సులో ఏ విషయాలనైతే విడిచిపెట్టినాడో మరలా ఆ విషయాల్ని గ్రహిస్తూ ఉన్నట్లయితే ఉభయభ్రష్ట. ఉభయభ్రష్ట అంటే ఏమిటి? గృహస్థాశ్రమంలో ఉంటే చక్కగా మంచి కర్మలు చేసి పాపాన్ని పోగొట్టుకొని చక్కనైనటువంటి ఉన్నత స్థితిని పొందొచ్చు, అది కూడా పోయింది. ఇక సన్యాసం తీసుకొని శ్రవణం చేసి ఆత్మజ్ఞానం పొందుతామన్నటువంటి విషయం కూడా పోయింది. దీన్ని ఉభయభ్రష్ట అంటారు. ఇహలోకంలో సుఖం లేదు, పరలోకంలో సుఖం లేదు, ఉత్తమ గతి సున్నా, మరి జన్మ కూడా ఆయనకి నష్టమే. కాబట్టి అలా ఉండకూడదు. అలా ఉంటే వాడి గతి ఏమిటి, వాడి దేనికి చెందిన వాడని భగవద్గీత కూడా మనకు సాక్ష్యం ఇచ్చింది. భగవద్గీతలో 3వ అధ్యాయం 6వ శ్లోకములో మనకు చెప్పి ఉన్నారు, కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. యహ ఎవడు కర్మేంద్రియాన్ని సంయమ్య, ఈ కర్మేంద్రియాలని చక్కగా సంయమన చేసి చూస్తూ ఉంటుంటాహా, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ యోగి అన్నట్టుంటారట. ఆ విధముగా ఆస్తే ఇంకేం చేస్తాడు, మనసా స్మరన్ హాస్తే, మనస్సులో ఎప్పుడూ విషయాలు చింతిస్తూ ఉంటుంటాడు. వారికి అంత ధనం ఉంది, నాకెందుకు ఎంత ధనం లేదు అనేటువంటి విషయ భోగాల విషయాలన్నీ మనసుతో చింతిస్తూ ఉంటాడు. బయటికి మాత్రం ఏమీ లేకుండా వదిలేసిన వైరాగ్యంలా ఉంటాడనమాట. అతను ఎలాంటి వాడంటే లోకానికి చెప్తున్నారు, ఇతడు మిథ్యాచారుడనమాట. అంటే దంభాచారుడు. లేని గొప్పలు చెప్పుకునేవాడిని ఏమంటారు? దంభాచారుడు అంటారు. అలాగనే వ్యర్థముగా ఈ లోకముందు జీవితం గడుపువాడే కానీ పారమార్థికమైనటువంటి పురుషార్థం పొందడానికి ఇది జీవితం కాదని చెప్పారు. అందుకనే ఈ విధముగా ఒక్కసారి వదిలిన విషయం అనేది మనస్సు పోయిందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, వారి సన్యాసి కానీ గృహస్థ కానీ ఎవరు కానివ్వండి, ఒక్కసారి వమనము చేసినటువంటి కూడు మరలా మానవుడు తినడనమాట. అలాగనే ఒక్క విషయాన్ని విచారించి మనం వదిలిపెట్టేశాం. ఈ విషయం ఏదైనా ఒక అలవాటు, చెడు అలవాటు ఉందనుకోండి, ఆ చెడు అలవాటుని మనస్ఫూర్తిగా విడిచిపెట్టేశాడు. మళ్ళీ ఎప్పుడైనా ఆ చెడు అలవాటు తీసుకోవాలని బుద్ధి కలిగిందా వెంటనే రావాలి. కక్కిన కూడు ఏవైనా ఇతర జంతువులు తింటాయి కానీ నేను తింటానా అన్నటువంటిది రావాలన్నమాట. ఆ విధముగానే ఇప్పుడు సన్యాసం తీసుకున్నప్పుడు ఏం చెప్పండి, అన్నీ వదిలిపెట్టేస్తాడు. తన బంధువర్గాన్ని విడిచిపెడతాడు, తన యొక్క ధనాన్ని కానీ లోకి అన్నీ విడిచిపెడతాడు. ఎప్పుడైతే విడిచిపెట్టిన తర్వాత ఈ సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళీ ధనాకాంక్ష మీద మనసు పోయిందనుకోండి, ఈ సన్యాసం వ్యర్థమన్నమాట. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి సన్యాసం తీసుకొని యదృచ్ఛా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నా బద్ధితి అని చెప్తుంది కదా శాస్త్రం. కాబట్టి యదృచ్ఛ తనకు దొరికినంతతో తృప్తిని ఉండాలి. కేవలము కూడా మరి ఆశ లేకుండా ధనార్జన ఎందే, భక్తుల దగ్గర ధన సంపాదన ఎందే మనస్సు ఉంటే సామాన్య గృహస్థుడు కూడా వ్యాపారం చేసి సంపాదించుకుని ధర్మార్జితం కన్నా మరి ఇతడు ఈ వ్యాపారమే చేస్తే ఇద్దరిలో భేదం ఏముంది? సన్యాసికి గృహస్థుడికి భేదం ఎక్కడుంది? కాబట్టి అటువంటి ధనార్జన విషయమై తాను తలంచకూడదు. వస్తే రానివ్వండి,
వచ్చినటువంటి విషయాన్ని సద్వినియోగం చేయనండి, అంతేగాని అదే దృష్టితో ఉండకూడదని శాస్త్రం చెప్పింది. ధనేషణ, ఆ విధంగా దారేషణ, ఆ విధంగా లోకేషణ వదలిన వాడే నిజమైన సన్యాసి లోకములో. అది ఎందుకంటే చెప్పాడు శాస్త్రం, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత అన్నాడు. చూసినారా, కొంతమంది వేల కొలది మనుషుల్లో ప్రయత్నం చేస్తారట. ఆ ప్రయత్నం చేసిన వారిలో ఎవరో ఒక్కరే పొందుతారంటే ఇదేనమాట. కొంతమంది ఎంతమందో సన్యాస లోకానికి వస్తూ ఉంటుంటారు. మరలా ఈ యొక్క కామక్రోధ లోభ మోహ మదమాస్త్యం ఆశామోహాలకి గురైపోయి కింద పడిపోతూ ఉంటారు. ఆ విధంగా ఎవడో ఒక్కడే నన్ను పొందుతున్నాడని చెప్పినారు. ఎవరు? పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని చెప్తూ ఉన్నారు, ఈ విధమైనటువంటిది కాదు. ఆ సన్యాస శ్రవణం కుర్యాత్, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాస చేయాలి, తాను ఆచరించాలి, ఆచరించిన విషయాన్ని ఇతరులకి చెప్పాలి. అది అన్నమాట. అలా కాకుండా ఏదో ఒక రూపంలో సన్యాసం తీసుకుంటే వాడికి అయితే చెప్తూ ఉన్నారు, ఒక ఆయన ఇంట్లో భార్యతో తగు పెట్టుకున్నాడు. తగు పెట్టుకొని ఒక గురువుగారి దగ్గరికి పోయినాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏమండి స్వామీజీ, నాకు అర్జెంటుగా సన్యాసం కావాలండి అంటున్నాడు. ఏమిట్రాను ఎంత అర్జెంటుగా నీకు సన్యాసం ఎందుకంటే, అదన్నీ కాదండి, నాకు వైరాగ్యం వెళ్ళిపోతుందండి, వెంటనే సన్యాసం ఇచ్చేయండి అన్నాడు. మళ్ళా ఇంటికి వెళ్ళవా? ఆహా, నేనా? చుక్కలు తెగిరాని, సూర్యుడు దిగిరాని, ఏమి భూకంపం రాని, ఏం కృంగిపోని ఏది కానీ నేను కాలి గడప తొక్కనన్నాడు. అరే ఎంత శబ్దం చేస్తున్నాడు, ఇంతవరకు ఇంత ధీమాగా శబ్దం చేసిన వాడు ఒకరు నా దగ్గర రాలేదు. సరే నువ్వు తొందరపడక నాయనా, ఎందుకంటే సన్యాసం ఇచ్చేటప్పుడు గురువు శిష్యుని విచారించాలి, నువ్వు కూడా కొన్నాళ్ళు గురువుని విచారించాలి, తర్వాత సన్యాసం తీసుకొని చెప్పినాడు. అర్థమైందా? అంతట్లో వాడు అన్నాడు, అదంతా కుదరదండి స్వామీజీ, నేను మాట అంటే మాట అన్నాడు. సరే నీకు సన్యాసం ఇస్తాను, ఒక గడి ఆలోచించు. నువ్వు సన్యాసం తీసుకున్నావు అనుకో, ఒక గడియ అనుకున్నావా? ఎప్పుడైనా సరే కొన్నాళ్ళు పోయింది, ఒక సంవత్సరం, అప్పుడు మీ భార్య గారు వచ్చి ఏమైనా చెప్పి, ఏమండి మీరు ఇంటికి వస్తే మంచిది కదంటే ఏమంటామన్నారు. స్వామీజీ అవన్నీ ఇప్పుడు అప్పుడు మాట అప్పుడు చూసుకుంటాంలే అన్నాడు. చూడండి, ఇదేనమాట సన్యాసం. అప్పుడు మాట అప్పుడు చూసుకుంటాడట, ఇదే సన్యాసం. అందుకని ఈ విధమైన సన్యాసం తీసుకొని ఎన్నాళ్ళు ఉంటాడండి? ఉన్నాడు. ఒక ఊళ్ళో ఏమైందంటే, ఒక గ్రామంలో ఒక సన్యాసి గారు సగం ఉపన్యాసం చెప్తున్నారనమాట. ఉపన్యాసం చెప్తూ ఉంటుంటే ఆ పక్కన ఒక రైతు వారు ఉన్నారు. అతడు ఎప్పుడైనా ఉపన్యాసం అయిన వెళ్తే సన్యాసి దగ్గర అన్ని ఫలాలు ఉంటాయన్నమాట. ఈయన వచ్చాడు కాదు, ఏది దొరికితే అదే ఇచ్చేసేవాడు. జీడిపప్పు ఎక్కడ దొరికితే అదే ఇచ్చేసేవాడు గురువు గారు. ఆయన పట్టుకుపోయాడు. ఒకరోజు ఆలోచించింది, ఆహా ఇంత రాత్రి పగలు కష్టపడి పొలంలో ఉన్నాము, మనకేమీ లేదే, ఆయన కేవలం అక్కడ కూర్చుంటే ఎన్ని పొట్లాలు ఎన్ని వస్తున్నాయని అన్నాడు. ఆ పక్కవాడితో అడిగాడు, ఇది ఎలా వస్తున్నాయంటే, ఏమీ లేదు సన్యాసం తీసుకుంటే అన్నీ వస్తాయని చెప్పేసినాడు వాడు. అలాగనా? అయితే ఏం చేయాలి సన్యాసం అంటే? సన్యాసం అంటే ఏమీ లేదు, ఇల్లు విడిచిపెట్టేయాలి, భార్య విడిచిపెట్టేయాలి, పోవనే బయటికి, పోతే అన్నీ వస్తాయి అన్నాడు. అలాగనా అన్నాడు. వీడు 4 రోజులు తిన్నాడు పాపం. 5వ రోజున ఏం చేసినాడు, అన్నీ విడిచిపెట్టేసి అర్ధరాత్రి వేళ ఎవరికి చెప్పకుండా పోయినాడు. సరే పోయి 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 ఎక్కడికో పోయినాడండి. అక్కడికి ఎవరికి కనబడకుండా ఎప్పుడైతే పోయినాడో అక్కడ కూర్చున్నాడు. సరే ఆలోచించినాడు. 2-3 రోజులు, 5 రోజులు, 10 రోజులు నడిచికెళ్ళిపోయాడు ఎవరికి కనబడకుండా. సరే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది, 5-6 గంటలు. సరే సన్యాసం అయిపోయింది కదా, నాకు ఎవరైనా ఇస్తారేమో అనుకుంటున్నాడు పాపం. ఎవరేమి ఇవ్వలే. అర్ధరాత్రి వేళకి వర్షం వచ్చేసింది, కరెక్ట్గా 11 గంటలకి. ఆ ఎదురుగా ఇంట్లో ఉన్నోకి వెళ్ళిపోయాడండి. ఇంట్లో అంటే దొడ్లో ఆవుల సాల ఉంది, అందులో వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే అలా కూర్చున్నాడు. ఆయన వర్షం వల్ల ఎక్కడైనా కురుస్తుందేమో చూడడానికి వచ్చాడు. బ్యాట్లైట్ పట్టుకొని ఇంటివాడు వెనకని చూశాడు. ఇలా చూసేసరికి ఇతను కనపడ్డాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నేనండి సన్యాసినండి అన్నాడు. నువ్వు సన్యాసి లేదు పాడు లేదు, పో, ఏమి అర్ధరాత్రి వేళ దాగున్నావు, ఈ రోజులు ఎవరు నమ్మకూడదు, వెంటనే పొమ్మన్నాడు. నేను సన్యాసిని కదండి అంటున్నాడు. నీ సన్యాసం తర్వాత చూసుకుని తెల్లవారు ఇప్పుడు ముందు పో అన్నాడు. వెంటనే వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు వర్షంలోనే. ఆ వర్షంలో ఎప్పుడైతే కూర్చొని నానుతూ ఉన్నాడో తలనొప్పి వచ్చేసింది. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఇంటి దగ్గర ఉంటే మా భార్య గారు అమృతాంజనమే రాసి పెట్టేవారు, ఆదికి కూడా లేకపోయింది, వదిలేసి ఆహారం కూడా లేకపోయింది, ఈ పరిస్థితి ఏర్పడిపోయింది కదా అని చింత పెట్టుకొని, ఈ సన్యాసం ఏమి సన్యాసం, ఆయన మాటలు విని వచ్చినాను, ఒక పండు లేదు, ఒక కాయ లేదు, ఇలాంటి సన్యాసం ఉండకూడదు అనుకున్నాడు. వెంటనే బయలుదేరిపోయినాడండి. బయలుదేరిపోయి ఊర్లోకి వెళ్ళిపోయాడు. చీకటి 4 గంటలకి వెళ్ళేసరికి అక్కడ రామన్ ఉన్నాడు. వీడి పేరు వీరయ్య అనమాట.
వేరయ్యా ఇంత తొందరగా సన్యాసం ఎందుకు తీసుకున్నామన్నాడు. వాడంటాడు, ఎంత తొందరగా తీసుకుపోతే నాకు ఎవడిస్తాడు సన్యాసం, అందుకే తొందరగా తీసుకున్నాడు. అయితే మా ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారా అన్నారు. సరే, ఆ వేరే పోవడం మా ఇంటికి చేడే పోయిందండి, ఆయన పోయి హాయిగా ఉన్నాము అని మీ భార్య అంటుందన్నాడు. అరేరే, ఓ భ్రష్టం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ వెలిగిపోయింది, అక్కడ వెలిగి, అయినా సరే భార్య గారు కదా, కట్టుకున్న భార్య ఆపాటి భోజనం పెట్టదా అన్నాడు, పోయినాడు. అది కాబట్టి సన్యాసాన్ని అంత సులభము కాదు. కాబట్టి ఈ యొక్క అనేక జన్మల యొక్క పుణ్యార్జితం ఎప్పుడైతే ఉన్నదో ఆ విశేషం వల్లనే వీడికి సన్యాసం ప్రాప్తం అవుతుంది. ప్రాప్తమైన సన్యాసాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? అందుకని చెప్తూ ఉన్నారు, ఈ విధమైనటువంటి నిజమైనటువంటి సన్యాసి లోకానికి ఉపకారం అవుతాడు, తాను ఉపకారం పొందుతాడు. అందుకని సన్యాసి ధర్మాలని ఈ విధంగా మనకి శాస్త్రం చెప్పిందనమాట. అందుకనే చెప్పాడు, యోహి సన్యస్య విషయాన్ మనసా గృహ్యతే మనః ఉభయ భ్రష్ట ఏవాసో భిన్నా భూమిర్వినశ్యతి. కాబట్టి ఈ విధంగా మనం చక్కనైనటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే ఆచరతీతి, ఆచార్యని మనం అంటాం, ఆచార్య అంటే అర్థం ఏమిటి? శాస్త్రం చెప్పింది శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురువుని పొందమని చెప్పేసింది శాస్త్రం. నువ్వు ఆత్మజ్ఞానం కావాలంటే ఎవరిని పొందాలి? శృతి సారాన్ని చక్కగా తెలుసుకున్న వాడిని పొందాలి. అటువంటి ఆచార్యని పొందమంది. ఆచార్య అంటే ఎవరు? ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయతి స్వయం ఆచరతి సహా ఆచార్య. అంటే ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రముల యొక్క అర్థములను చక్కగా చేయనే ధాతువైనమాట. ఆ శాస్త్రాలను చక్కగా పరిశోధన చేయాలన్నమాట. ఆ పరిశోధన చేసి ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రములో ఉన్న విషయాల్ని చక్కగా స్వయం ఆచరించాలి. అది అన్నమాట. ఆ ఆచరించి తానుకు అనుభవం పొందిన తరువాత ఇతరులకు చెప్పడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అతడే నిజమైన సన్యాసి. ఈ విధంగా ఆ సన్యాసి ధర్మాలను చక్కగా పాలించినటువంటి శక్తిని మనకి మహర్షుల వారిచ్చి సదా రక్షించెదరుగాక.